కాదనంటారా? పోయేమనగా మీరు యజ్ఞం చేపట్టాలి కానీ ఈ యజ్ఞం పైకి వ్యవస్థింది మహానుభావా. అయితే పోయేమనగా మీరే గొప్ప అనుకుంటున్నారు. మీకన్నా గొప్పవారు మిగుమించిన వారు ముగ్గురు చెప్తున్నారయ్యా. చెప్పమంటారా బ్రహ్మదేవుడు నిన్ను మించిన వాడయ్యా. బ్రహ్మదేవుడు నిన్ను మించిన వాడయ్యా, గొప్పవాడయ్యా. అదే కైలాసపరంగా గౌరీ శంకరుడు నిన్ను మించిన వాడయ్యా. ప్రియాంక గారు 21 రూపాయలు, యామిని గారు 21 రూపాయలు, వారు ఇల్లు కలిసి శ్రీనివాస కళ్యాణం చేసింది ఒకటి 40 రూపాయలు ఇచ్చారు. వాడు వాడు కుటుంబాన్ని పెద్దవాడు స్త్రీ ఏడు కొందరు నువ్వు చూస్తే కొత్తసారివి ఇంత పాపలు పట్ల ముందురా. ఏమవుతుంది పోయిందా? అది వైకుంఠ పెట్టలు లక్ష్మీనాథుడు నిన్ను మించిన వాడా. నాకు సుఖపడే యోగం పట్టింది, నీకు తిరిగే యోగం పట్టింది. ఆయన అలాగన్నప్పటికీ బ్రహ్మదేవుడు నారదాములు వారు గౌరీ శంకర్ గారు ఏడుకొండ వారికి నమస్తాయి జగతల్లకి ముచ్చులపాయి నా పేరు ఎందు రూపాయి ఏడుకొండ వారు నమస్తాయి స్వప్నకరం వల్ల బ్రహ్మదేవుడు గుళ్ళు కానీ
ప్రకటన లేకుండా పోయి అవునండి గురుగారు. సరస్వతీ దేవత సరసలాడుతున్నావా? ఈ శ్మశానాలంటే తిరిగే ఇంతటి వాడు నాకంట గొప్పవాడు. నీ విషయంలో పెడతారు కష్టం. నీ మానవలోకంలో, నీ భూలోకంలో, నీ పుణ్యలోకంలో గుళ్ళు గోపురాలు సద్దియే ఉంటాయి కానీ నీ లింగం ఓ లింగమై ఉండు గాక. ఓం నమః శివాయ. ఈ ఆత్మ లింగాకరణకే పూజ కాక అని శాపం పెట్టాడు. ఆ శాపం వల్లే ఆ శంకరుడికి శివలింగానికి పూజలు. మరి అదేవి తెలియ